ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు నిలబడి భిక్షమడుగుతూ ఉండేది. ఒక రోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు బయటికి వచ్చి ఆ ముసలావిని చూసి ఇలా అడిగాడు, మీరు మంచి కుటుంబానికి చెందినవారే కదా, మీ కొడుకు కూడా చాలా మంచివాడు కదా, మరి మీరు రోజు ఇక్కడ నిలబడి అందర్నీ సహాయం చెయ్యమని వేడుకుంటున్నారెందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలావిడ, స్వామి మీకు తెలియందేముంది, నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు. నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలైంది. నా కొడుకు 8 నెలల క్రితం నన్ను విడిచిపెట్టి ఉద్యోగం కోసం వేరే ఊరు వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు మొత్తం నా అవసరాల కోసం ఖర్చయిపోయింది. నేను కూడా ముసల్దాన్ని అయిపోయాను. ఈ వయసులో కష్టం చేసి డబ్బు సంపాదించలేను. అందుకే గుడి ముందు నిలబడి అందరినీ సహాయం చేయమని అడుగుతున్నాను అని కంటతడి పెట్టుకుంటూ చెప్పిందా ముసలావిడ. అప్పుడు ఆ సాధువు, మరి మీకోసం మీ కొడుకు డబ్బు పంపించడం లేదా అని అడిగాడు. నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితాన్ని పంపిస్తూ ఉన్నాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడ కంటిస్తూ ఉన్నాను అని చెప్పిందా ముసలావిడ. అప్పుడు ఆ సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుని మరుసటి రోజు సాధువు ఆమె ఇంటికి వెళ్లి ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గోడకు 8 చెక్కులు అంటించి ఉన్నాయి. ఒక్కొక్క చెక్కు విలువ 90,000 ఉంది. ఆ ముసలావిడకు చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియదని సాధువు అర్థం చేసుకుని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తాడు. మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే. మన అందరి దగ్గర కూడా భగవద్గీత అనే గ్రంథం ఉంది. కానీ మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం కావడం లేదు. మనం కూడా ముసలావిడలాగే భగవద్గీతను ఎప్పుడో ఒకసారి ప్రేమతో ముద్దు పెట్టుకుని మన ఇంట్లో పైన ఉన్న షోకేసులో భద్రంగా పెడుతున్నాం. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ మానసిక వ్యధ వచ్చినా వాడి నుండి బయటపడడానికి ఎవరో వచ్చి ఏదో చెబుతారని అమాయకంగా నిలబడి చూస్తూ ఉంటాం. నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన మానసిక ఔషధం భగవద్గీతలో ఉందనే విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. ప్రతిరోజు భగవద్గీత చదివితే మన జీవితం మారుతుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?